नमस्कार दोस्तों, वेलकम बैक टू माय चैनल। आज मैं भुवनगिरी पोर्ट किला के बारे में वीडियो बना रहा हूँ। शुरू से एंड तक किधर भी स्किप नहीं करना, ध्यान से देख लीजिए। फ्रेंड्स, अभी तक भुवनगिरी किले का बाहर का व्यू देखा है। 3000 साल पहले बने इस किले के दीवार और डिजाइन को देखिए। इसकी खूबसूरती आज भी कम नहीं हुआ है। यहाँ राजाओं की महानता है, राजाओं की कला है। दूर से देखने पर यहाँ किला कुचवे और हाथी जैसा दिखता है। अब मैं तुम्हें दिखाऊंगा कि महल के अंदर का दृश्य कैसा दिखता है। अंदर बहुत भी सुंदर लगेगा। यदि आप इससे बिना कहीं स्किप नहीं करना, पूरा देख लीजिए, यहाँ अद्भुत होगा। लेट्स गो वॉच माय वीडियो। लाइक एंड सब्सक्राइब करना ना भूलें। दोस्तों, क्या आप जानते हैं ये कौन है? वहाँ इस किले पर विजय प्राप्त करने और इससे अपने नियंत्रण में लाने वाले अंतिम व्यक्ति थे। इनका नाम सरदार पापन्ना गौड़ था और उनका जन्म कल्लू परिवार में हुआ था। उसका बहुत इतिहास है। देखो, किले का रास्ता है से शुरू होता है। किले पर चढ़ने का रास्ता तो देखो कितना छोटा है और बहुत खतरनाक है। पानी पीला बेटा। హాయ్ అండి, అందరూ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది భువనగిరి కోట అండి. ఇది ఫోర్ట్ అండి. ఎక్కాలంటే మినిమం 45 మినిట్స్ పడుతుందండి ఇక్కడ.
తమ్ముడు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీకాకుళం. శ్రీకాకుళమా? అంటే ఎలా హైదరాబాద్లో స్టే ఉంటారా లేకపోతే డైరెక్ట్ చూడడానికి వచ్చారా? హైదరాబాద్లో ఉంటాం, చూడడానికి వచ్చాం. వచ్చా, ఎలా ఉంది? బాగుంది అలానే. దీని ప్రత్యేకత ఏంటి ఏమన్నా తెలుసా మీకు? తెలియదు. తెలియదా? మీ పేరు ఏం పేరు? సింహాచలం. సింహాచలమా? మీది శ్రీకాకుళమా? సో ఇక్కడ ఈ పోర్ట్, ఇది భువనగిరికి చాలా చరిత్ర ఉంది దీనికి. ఓకే. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఒకటే రాయి, ముక్కలు లేకుండా ఒకటే రాయి, దాదాపుగా నువ్వు చుట్టూ ఒక 10 కిలోమీటర్స్ వరకు స్ప్రెడ్ అయి ఉంది. ఓకే, అర్థమైందా? దాని ప్రత్యేకత ఇది. సో అంటే మీకు దీని గురించి ఏం తెలియదా? తెలియదు. సో ఇప్పుడు ఎన్ని నిమిషాల వరకు నడిచి వచ్చారు పైనుంచి? 15 మినిట్స్ అలా అవుతుంది. 50 మినిట్సా? కాకుంటే తోవ ఎలా ఉందమ్మా? చాలా కంజెస్టెడ్గా లేదు, చాలా టైట్గా. అంటే ఒక్కరికైతే పర్మిషన్ ఇవ్వరంట. ఎందుకని? ఎందుకు ఇవ్వరట? ఈ ఎక్కలేం కాబట్టి. ఎక్కడం కాదు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇద్దరు ఉండాలి అసిస్టెంట్స్, ఎందుకంటే ఎక్కడము చాలా ఇబ్బందికరంగా ఉంది. అవునా? డైరెక్ట్ ఇలా ఉంది కాబట్టి మనకి హార్ట్ చూడండి, మీ హార్ట్ బీట్ చూడండి ఎలా కొట్టుకుంటుందో. మనకి కనీసం 45 మినిట్స్ 1 అవర్ పడుతుందంట పైకి వెళ్ళాలంటే. మనకి హార్ట్ బీట్ విపరీతంగా కొట్టుకుంటుంది. అందుకే ఏమన్నా పడిపోయినా కానీ ఏమన్నా ఇబ్బంది అయినా కానీ అసిస్టెంట్గా ఉండాలని ఇక్కడ ఒక్కరికి మాత్రం టికెట్ ఇవ్వరండి. మీరు వస్తే మాత్రం 2, 3, 4 రావాలి. అబ్బో చాలా డేంజర్ ఉందండి. అమ్మా, హార్ట్ బీట్ విపరీతంగా కొట్టుకుంటుందయ్యా. మీ పేరు చెప్పండి ఒకసారి. సింహాచలం. మాట్లాడండి, ఏంటి మీరు ఎంగులో ఉన్నారు? కుర్రోళ్ళు అలసిపోయారా? బాబు చాలా డేంజర్ ఉందిలే. దీని ప్రత్యేకత ఏంటంటే ఒకటే రాయి, మొత్తం చుట్టూ కూడా 10 కిలోమీటర్ వరకు ఉంది తెలుసా ఈ రాయి. అసలు ఏషియాలో ఎక్కడా లేదు ఇలాంటిది. ఇది దూరంగా మీరు చూశారనుకోండి తాబేల ఆకారం కొడుతుంది. ఇంకో పక్కన చూస్తేనేమో ఏనుగు రూపంలో కొడుతుంది. ఇంకో పక్క చూస్తేనేమో మన ఈ స్వామివారికి ఉంటుంది కదా నంది, 3 రకాలుగా కొడుతున్నట్టు. దీని ప్రత్యేకత ఇది. ఓకేనా? దారిలో చూసి వచ్చాము. ఇది చాలా చూడాల్సినటువంటి ప్రదేశం అమ్మా ఇది. ఎందుకంటే ఇంత హైటెక్ కావాలంటే జనాలు రావట్లేరు. చూడు, మనం ఇలా సండే అసలు యాక్చువల్గా పబ్లిక్ ఫుల్ ఉండాలి, కానీ ఎవరూ లేరు, మనం ముగ్గురే ఉన్నాం. ఓకేనా? ఓకే, లెట్స్ గో. ఇది కాదనుకుంటా, ఇలా ఉంది, ఇంకా అటు కాదు. अब मैं भुवनगिरी किले पे हूँ और उसका इतिहास बता रहा हूँ। किधर भी रुके बिना सुनो और देखो। भुवनगिरी किला यादाद्री भुवनगिरी जिले के भुवनगिरी शहर में है। यहाँ भारत के तेलंगाना राज्य में है और हैदराबाद शहर से 47 किलोमीटर दूर एक अखंड चट्टान का बड़ा पत्थर पर बना है। प्राचीन भुवनगिरी किला कई लड़ाइयों का ऐतिहासिक गवाह है और एक अडिग संरचना साबित होता है। यह किला 610 मीटर की
ऊंचाई पर एक पहाड़ी पर बना है। यहाँ सृष्टि के आरंभ से ही विद्यमान है। यहाँ ईश्वर की रचना है, मनुष्य की नहीं। यह चट्टान लगभग 10 किलोमीटर तक फैली हुई है, देखने का काबिल है। काकतीय कला में यहाँ बहुत प्रसिद्धि था। इस किले के निर्माण प्राचीन चालुक्य वंश के शासक त्रिभुवनमाल्य 6 विक्रमादित्य द्वारा एक अखंड टिले पर करवाया गया था। उन्हीं के नाम पर इसका नाम त्रिभुवनगिरी रखा गया। यहाँ नाम धीरे धीरे भुवनगिरी हो गया। ऐसा माना जाता है कि इसका निर्माण 3000 वर्ष पहले हुआ था तथा किले के निर्माण से पहले भी इस क्षेत्र में मानव निवास के संकेत मिलते हैं। मध्य पाषाण युग के मानव निवास के निशान था। नवपाषाण युग के मानव बस्तियों के निशान खोजे गए हैं। मध्य पाषाण युग के खोदने वाले औजार, तीर के सिरे, पत्थर की कुलांडिया, तलवारों, वज्रों आदि भी खोजी गई है। भुवनगिरी किला कुछ समय तक कुतुबशाही के शासन के अधीन भी रहा था। यहाँ किला मुगल शासन के अधीन तब आया जब मुगल ने 1687 में गोलकोंडा पर विजय प्राप्त की। कल्लू गीता परिवार में जन्म सर्वाई पापन्ना गौड़ ने 1708 में ओरगल्लू पर विजय प्राप्त की और बाद में भुवनगिरी पर नियंत्रण कर लिया। चलने से पहले मैं दिखाया ना पुतला इनका है, वहीं सरदार पापन्ना गौड़। भुवनगिरी पर मौर्य, चंद्रगुप्त, अशोक, शातवाहन, इक्ष्वाक, वकाटक, विष्णुकुंडिन, राष्ट्रकूट, पश्चिम और कल्याणी चालुक्य, कुंदरी चोड़, काकतीय, बहुमनी, कुतुबशाही और निजाम राजाओं का शासन था, जिनमें से सभी ने तेलंगाना पर शासन किया था। भुवनगिरी एक इतिहास शहर है। अभी तक मैं ये भुवनगिरी किले के बारे में पूरा बताया है। आप पहले से एंड तक देख लीजिए, किधर भी स्क्रिप्ट नहीं करना और लाइक एंड सब्सक्राइब करना ना भूले। थैंक यू।
ये देखो भाई, एकदम ऊपर है ये। कैसा है? अरे क्या है, क्या महल है, एकदम चट्टान के ऊपर आए सोए मैं। क्या देखने का काबिल यार, ये महल है। ఇక్కడున్నారా? పైకి వెళ్ళా, పైకి ఎట్ నుంచి? अच्छा ऊपर कैसे आना? हाँ वहाँ से? अरे अपना ఇదేనండి భువనగిరి పోర్ట్ అంటారండి, ఇది భువనగిరి పోర్టు.
హైదరాబాద్కి 47 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఇది చాలా హైట్లో ఉంది, కానీ చూడాల్సిన ప్లేస్ అండి ఇది. అబ్బా బాబా, పైకి ఎక్కాలంటేనే 1 గంట పడుతుందండి. దీనికి 3000 సంవత్సరాల చరిత్ర ఉందండి. ఇది అనేక మంది రాజులు దీన్ని పరిపాలించారు. చివరికి ఒక కల్లుగీత కార్మికుడు గౌడన్న దీన్ని కాకతీయ రాజ్యాన్ని వశం చేసుకొని తర్వాత ఈ భువనగిరి కోటను కూడా తన ఆధీనంలో తీసుకున్నాడండి. కానీ ప్రతి ఒక్కరూ చూడాల్సినటువంటి పోర్ట్ అండి ఇది. దీని విచిత్రం ఏంటంటే దీంట్లో ప్రత్యేకత ఒకటే రాయి అండి. ఇది ఒక్కటే రాయి. దాదాపుగా మనము చుట్టూ ఈ రాయి చుట్టూ తిరిగి రావాలంటే కనీసం ఒక 10 కిలోమీటర్ల వరకు ఉంటుందండి. నేను పైకి ఎక్కి వచ్చేసరికి నాకు తడిసి ముప్పడైందండి. అయ్యో బాబోయ్, ఇదేందో మామూలు అనుకున్నా. కానీ ఇంకో విషయం ఏంటంటే దీంట్లో ఈ కోటకి పైకి రావాలంటే ఒక్కరికి పర్మిషన్ ఇవ్వడం లేదండి, 2 కంపల్సరీ కావాలి. ఎందుకంటే ఇది చాలా ఇరుకైన ఒక్క మనిషి పట్టంతే పైకి ఎక్కడానికి ఉంటుంది. సో అసిస్టెన్సీ అంటే ఎవరన్నా కాలు జారి పట్టడం కానీ చాలా డేంజరస్గా ఉంది కాబట్టి కాలు జారి పడ్డా కానీ ఇంకొక మనిషి తోడు ఉండాలని ఇక్కడ ఒకరికి మాత్రము పర్మిషన్ లేదండి. ఎవరన్నా 2 కానీ 3 కానీ తెచ్చుకోవాలి. ఇప్పుడు నేను ఈ భువనగిరి కోట అంటే పైన టాప్లో ఉన్నానండి. ఇదేనండి, దీని చరిత్ర చాలా ఉందండి. 3000 సంవత్సరాల క్రితం అండి ఇది. అనేక మంది రాజులు దీన్ని పరిపాలించారు. అమ్మ అలిపిరి వస్తుందండి పైకి ఎక్కాలంటే. అబ్బాబాబాబాబా, ఏమి ఇంత పైకి ఈ రాళ్ళు ఈ కట్టడాలు ఎలా తెచ్చారండి, అద్భుతం అండి. ఏదో మనకి భువనగిరి అంటే ఏదో సింపుల్గా తీసుకుంటున్నాము, కోట అంటే దూరంగా చూస్తే ఏముందిలే అనుకుంటుంది. కానీ తప్పకుండా ప్రతి వాడు చూడాల్సినటువంటి కోట ఇదండి. అబ్బో చాలా అద్భుతం అండి. అబ్బాబాబాబాబాబా, అమ్మ పైకి ఎక్కి రావాలంటే గుండె మామూలుగా లేదండి, హై స్పీడ్లో పరిగెడుతుంది. అయ్య బాబోయ్, ఇదేనండి కోట. ఆనాడు ఎంతమంది రాజులు ఏలారండి, కాకతీయులు, ఇష్వాకులు, అబ్బాబాబాబా, చివరికి నిజాం రాజు కూడా దీన్ని పరిపాలించాడండి. చూస్తున్నారు కదా, ఇదంతా భువనగిరి కోట. పోర్ట్ అంటే నేను ఏదో మామూలు అనుకున్నాను, కానీ అబ్బో చాలా చూడాల్సినటువంటి ఇదండి. పైకి ఎక్కేసరికి నాకు తడిసి మోపుడు అయిందండి. గురుగారు, నా కష్టానికి నా వీడియోని చూసి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా పూర్తి వివరాలతోటి హిందీలో కానీ తెలుగులో కానీ నా వాయిస్ ఓవర్లో ఇస్తాను. నా కష్టానికి మీరు కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేయండి, మర్చిపోవద్దండి. పైనుంచి కింది నుంచి పైకి ఎక్కాలంటే కనీసం 1 అవర్ 45 మినిట్స్ పట్టిందండి. చూడండి దీని అందాలు. ఆనాడు రాజులు కింది నుంచి పైకి ఈ రాళ్ళను ఎలా తెచ్చారో, ఈ కోటను ఎలా కట్టారో తలుసుకుంటేనే మైండ్ బ్లాక్ అయిపోద్దండి. అబ్బో, చూస్తున్నారు కదా నా వెనక ఉన్నటువంటి కోట. ఆనాడు అనేక మంది రాజులు దీన్ని ఏలారండి. అద్భుతం అండి దీని చరిత్ర. 3000 సంవత్సరాల కానించి ఏదో మానవ నిర్మితం కాదండి, ఇది సాక్షాత్తు ఈశ్వర నిర్మితం అండి ఇది. నేను ఇప్పుడు పైన టాప్లో ఉన్నానండి, చూస్తున్నారు కదా. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. చుట్టుపక్కల వ్యూ అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా. ఇప్పుడు దాదాపుగా 3:30 అవుతుందండి, సంధ్యా సమయము. ప్రశాంతంగా ఉంది, హ్యాపీగా. అబ్బా, అమ్మాయ్యా, ఎక్కి దిగేసరికి నాకు ఇదైపోయిందిరా నాయన. అరే నా అమ్మట వచ్చిన వాళ్ళు ఎక్కడ పోయారురా వీళ్ళు, రీ నాయన.
హాయ్ అండి. ఏమో అనుకున్నాను కానీ బాబు ఈ పైకి ఎక్కాలంటే మనతో కాదురా నాయన. అయ్యో బాబు, అమ్మ 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 అమ్మ, ఎటు పడి కింద మీద పడి పైకి ఎక్కానండి బాబు. బాబు ఎక్కడ వెళ్ళారా? మీకోసం చూస్తున్నా. పైకి ఎక్కారా? దీనిపైన ఏం లేదు, స్లోప్ ఉంటుంది. కాదు, పైన ఉంది ఇంకా. ఇంకా పైగా రా ఎల్లో. అరే పైన ఇద్దరు ఉన్నారు. నేను మీరెక్కడ పోయినా అని చూస్తున్నా. మరి ఈవినింగ్ మస్తుంది కదా.